టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ అంటే మనం ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి జాబ్ చేసేటప్పుడు పిఎఫ్ కట్ చేస్తారు. దీంట్లో త్రీ టైప్స్ షేరింగ్స్ ఉంటుంది. ఒకటి ఎంప్లాయీ షేరు, 2 ఎంప్లాయర్ షేరు, 3 పెన్షన్ కాంట్రిబ్యూషన్. మొత్తానికి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇది మన కంపెనీ వాళ్ళు పే చేసిన తర్వాత మనకు ఫస్ట్ యూఏఎన్ నెంబర్ ఇస్తారు. యూఏఎన్ నెంబర్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్. అది తీసుకెళ్ళి మనం ఈ ఈపీఎఫ్ఓ సైట్లో కానీ లేదా యూమ్యాంగ్ సైట్లో కానీ యాక్టివేషన్ చేసుకోవచ్చు. యూపీఐ సైట్ కానీ యూమ్యాంగ్ యాప్లో కానీ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం కేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ విత్డ్రా పెట్టుకోవాల్సిందంటే కేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మనం యూఏఎన్ నెంబర్తో ప్లస్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్, పాన్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కాకపోతే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కనుక అప్లై చేస్తే మన కంపెనీలో ఎక్కడ పనిచేస్తుందో అక్కడ హెచ్ఆర్ మేడం అప్రూవ్ చేసిద్ది. అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్లో పిఎఫ్ అడ్వాన్స్ కావాలంటే ఫామ్ 31 పెట్టుకోవాలి. ఫామ్ 31 క్లెయిమ్ చేయాలంటే మనం యూమ్యాంగ్ యాప్లో నుంచి కానీ ఈపీఎఫ్ యాప్లో నుంచి కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఈపీఎఫ్ కానీ యూమ్యాంగ్ యాప్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మన అకౌంట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ క్లెయిమ్ అప్లై చేస్తే ఫామ్ 31 క్లెయిమ్లో దాంట్లో మనం ఏదైనా ఇల్నెస్ కానీ హౌస్ హోల్డ్ అవసరానికి కానీ లేదా ఏదైనా పర్చేస్ చేయడానికి కానీ అలా అడిగిద్ది. ఎక్కువ తొందరగా మనకి అమౌంట్ క్లెయిమ్ అవ్వాలంటే ఇల్నెస్ అని పెట్టుకుంటే తొందరగా క్లెయిమ్ అయిపోయింది అమౌంట్ అనేది ఫామ్ 31. అలా కాకుండా ఇంకో కేసు ఏంటంటే మనం జాబ్ రిజైన్ చేసి 2 months అయిపోయిన తర్వాత మనం మొత్తం ఫామ్ 19 తీసుకోవచ్చు, పెన్షన్ కాంట్రిబ్యూషన్ 2 తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఫామ్ 19 అంటే ఏంటంటే ఫామ్ 19 వచ్చేసే వరకు మనకి వచ్చేసి 2 షేర్లు వస్తాయి. ఎంప్లాయీ షేర్ వస్తుంది, ఎంప్లాయర్ షేర్ వచ్చింది, కంప్లీట్గా వచ్చేసిద్ది. మనం రిజైన్ చేసిన తర్వాత 2 months కనుక మనం ఎక్కడ జాబ్ చేయకుండా ఉంటే కంప్లీట్గా వచ్చింది. అలానే 10 years బిలో కనుక ఉన్నామనుకో 10 years సర్వీస్ కంప్లీట్ కాకపోతే పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని ఫామ్ వచ్చేసే వరకు 10C. ఓకే, మనం ఎప్పుడైనా సరే మనం జాబ్ మానేసిన తర్వాత మనకి ఒక 2-3 అకౌంట్లు ఉంటే ఫామ్ అనేది ఏ కంపెనీలో చేసినా అక్కడ పిఎఫ్ అకౌంట్ నెంబరు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ పడిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోకుండా క్లెయిమ్ కనుక చేసామనుకుంటే 10Cలో ఓన్లీ పాత అమౌంట్ వచ్చేసింది. తర్వాత 10C పెట్టుకోవడానికి లేదు. 10C ఓన్లీ 1 time మాత్రమే పెట్టుకోవచ్చు. సో అందుకని చెప్పేసి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు మనం 4 కంపెనీలో చేసినప్పుడు 4 కంపెనీ నుంచి ఒక అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్ రీసెంట్గా ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాం ఆ అకౌంట్కి మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యింది. అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్న తర్వాత 10C అప్లై చేయాలి. ముందే కనుక అప్లై చేసేస్తే మనకి అమౌంట్ రాదు. ఓన్లీ ఒక కంపెనీలో ఉన్న అమౌంటే వచ్చింది. సో మనం కేర్ఫుల్గా అప్లై చేయాల్సింది ఏంటంటే అన్నీ ఉన్న అకౌంట్ మనం 4 కంపెనీలో చేసాం. సపోజ్ 4 కంపెనీల అకౌంట్లు అనేది ఒక కంపెనీకి మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి యూమ్యాంగ్ యాప్లోకి వెళ్ళినా లేకపోతే ఈపీఎఫ్లోకి వెళ్ళినా ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. దాంట్లో 1 member 1 ఈపీఎఫ్ అకౌంట్ అని ఉంటుంది. అది మనమే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళేసి మనం అప్లై చేసేస్తే మామూలుగా ఆటోమేటిక్గా అదే ట్రాన్స్ఫర్ అయ్యింది. దేనికైనా రిజైన్ అయితే రిజైన్, తర్వాత రీజన్ ఏమన్నా ఉంటే రీజన్, షార్ట్ టర్మ్ సంథింగ్ ఏదైతే అది అప్లై చేసేస్తే అయిపోద్ది. సో అప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా మొత్తం వచ్చింది. అప్పుడు ఏంటి మనం ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేసుకుంటే మన అమౌంట్ మొత్తం ఒక 75% పెన్షన్ అమౌంట్ అంతా మన అకౌంట్లో పడిపోయింది. అలా కాకుండా చాలామంది చేసే బిగ్ మిస్టేక్ అదే. సో మనం ముందు పిఎఫ్ అప్లై చేసే ముందు మనం రిజైన్ చేసినప్పుడు జాబ్ 10C అప్లై చేయడానికి ముందు కేర్ఫుల్గా అన్ని అకౌంట్స్ లాస్ట్ రీసెంట్గా ఏ జాబ్ చేసామో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వలేదు అనుకుంటే 1 member 1 ఈపీఎఫ్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అప్లై చేసుకుంటే సరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.